గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని ఆయన తెలిపారు. తాను వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం లేదని అన్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మా ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. సో విజయ్, మనం చూస్తున్నాము ఇప్పుడు అందరూ కూడా పాస్ట్ 30 days నుంచి వి హావ్ బీన్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేయాలన్నట్టుగా కూడా చాలా ఎత్తున చాలా భారీగా డిమాండ్స్ వినిపించాయి. సో ఫైనల్లీ ఆయన రిజైన్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మొదటి నుంచి కనుక చూసుకుంటే మీరు చెప్పినట్టు గడిచిన 30 రోజులుగా ధర్మేంద్ర ప్రధాన్ చుట్టూనే రాజకీయం అంతా జరిగింది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన నిర్వహించిన, వాంగ్చుక్ నిరాహార దీక్ష చేసిన, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేసిన, నీట్ అవకతవకలకు అంటే లీకేజీకి, ప్రశ్నపత్రం లీకేజీకి కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు ఏదైతే ముఖ్యంగా అక్కడ టెస్ట్ ఏజెన్సీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన లోపాలన్నిటికీ కూడా విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలనే డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగినప్పటికీ, జంతర్ మంతర్ వద్ద అంతా ఆందోళన జరిగినప్పటికీ, అనేక డిమాండ్లు, మిగతా డిమాండ్లను పరిష్కరించినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉండడం వల్ల ప్రభుత్వానికి అనుకున్నంత మైలేజ్ రాకపోగా ప్రభుత్వ పరపతికి డ్యామేజ్ జరిగింది. మనం చూస్తే శివాని 12 ఏళ్ల మోడీ పాలనలో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున నిరసన మోడీ ప్రభుత్వం మీద ఎప్పుడు రాలేదు. సాగు చట్టాల విషయం మీద వచ్చినా అది హర్యానా, పంజాబ్ లాంటి కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. కానీ ఇవాళ విద్యార్థుల ఆందోళన మొత్తం దేశమంతా వ్యాపించింది. ప్రతి ఇంట్లో కూడా ఇలా విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన చర్చ జరిగింది. ఇది క్రమంగా అంటే ఒక ధర్మేంద్ర ప్రధాన్ దాటుకొని, కేంద్ర ప్రభుత్వాన్ని దాటుకొని దేశంలో తిరుగులేని నేతగా ఎదిగిన నరేంద్ర మోడీ చరిష్మాకే కూడా ఇబ్బందిగా మారింది. నరేంద్ర మోడీ ప్రతిష్ట కూడా ఒక భంగం వాటింది. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వరుసగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నది. ఈ సమస్యను వీలైనంత తొందరగా సద్దుమణిగింపజేయాలి, వీలైనంత త్వరగా ప్రజలు మర్చిపోయేటట్టు చేయాలి. ప్రభుత్వం కూడా ఈ సమస్య పరిష్కారానికి సానుకూలంగా ఉంది అనే ఒక మెసేజ్ పంపడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చాలా అనివార్యమైపోయింది. దాంతో పాటు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన సందర్భంగా పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగినాయి. చాలా మంది పోలీసులు వచ్చి విద్యార్థులను కొట్టడంతో దేశంలోని ప్రతి తల్లిదండ్రి కూడా అత్తయ్యలు, మన పిల్లలే కదా వాళ్ళు, అంత చదువు కోసం, విద్య కోసం కొట్లాడుతున్న వాళ్ళను ఇట్లా కొట్టడం ఏంది, అమానుషంగా ప్రవర్తించడం మీద ఒక చర్చ బయలుదేరింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యంగా మోడీ ప్రతిష్టకు బాగా భంగకరంగా మారింది. మిగతా ఏ డిమాండ్లు నెరవేర్చినప్పటికీ, అంటే నీటి అవకతవకలపై కఠినంగా ఉంటాం, కోర్టులు వేస్తాం, ఆందోళనకారుల మీద కేసులు, ఇవన్నీ ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప ప్రజలు శాంతించే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకే మనం ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినట్టు అనుకోవచ్చు. ఇంకొకటి, విద్యార్థుల ఆందోళనకు ఇట్లే కొనసాగుతాయి. ఇప్పుడు మన చుట్టుపక్కల దేశాలలో చూసినాం, శ్రీలంకలో చూసినాం, బంగ్లాదేశ్ లో చూసినాం, ఇంకా ఇతర ప్రాంతాలలో కూడా చూస్తున్నాం. ఎవరైతే యువకులు, విద్యార్థులు ప్రాణాలకు తెగించి కనుక రోడ్ల మీదకి వస్తే అది డెఫినెట్ గా ప్రభుత్వాలు కూలిపోయే వరకు కూడా వచ్చిన సందర్భంలో, అంటే తెగేదాకా లాగవద్దు అనే ఒక ఉద్దేశంతో కూడా నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే నిన్న మొన్న అటు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులతో గానీ, వాంగ్చుక్ గారితో గానీ జరిగిన చర్చల్లో ప్రభుత్వ ప్రతిష్టను మళ్ళీ పునరుద్ధరించడం, విద్యార్థుల ఆందోళన విరమింపజేయడం అనే 2 అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం కూడా చర్చకు వచ్చింది. అయితే కేంద్ర కేబినెట్ త్వరలోనే విస్తరించే అవకాశం ఉంది కాబట్టి, పునర్వ్యవస్థీకరించే ఛాన్స్ ఉంది కాబట్టి, ఆ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ మార్చడమో లేకుంటే విద్యాశాఖ నుంచి షిఫ్ట్ చేయడమో జరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఏకంగా ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో ప్రభుత్వం కోల్పోయిన ప్రెస్టేజ్ ను, ప్రతిష్టను, డ్యామేజ్ అయిన విషయాన్ని కొంత కంట్రోల్ చేసుకోవడానికి, డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఇవాళ మన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు మనం భావించవచ్చు శివాని. రైట్ విజయ్, అయితే ఇప్పుడు ఈ రాజీనామా ఒక బిగ్ విక్టరీ అని చెప్పొచ్చు అంటారా ఒక స్టూడెంట్స్ కి సంబంధించి? డెఫినెట్ గా అండి. ఇప్పుడు నాట్ ఓన్లీ రాజీనామాకు ముందు జరిగిన అనేక పరిణామాలు కూడా ఈ ఆందోళనకు అనుకూలంగా, అంటే ఆందోళన విజయమైనట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే వాంగ్చుక్ గారు జంతర్ మంతర్ లో దీక్ష చేశారో ఆ దాదాపు 22 రోజుల నుంచి కూడా ప్రభుత్వం అంటే ఏ మాత్రము చలనం లేకుండా ఉంది.
కానీ ఎప్పుడైతే విద్యార్థులు కాంగ్రెస్ జనతా పార్టీ చలో పార్లమెంట్ పిలుపునిచ్చారో ఇప్పుడు మనం గమనిస్తే శివాని నాట్ ఓన్లీ ఢిల్లీలో జంతర్ మంతర్లో ఆందోళన జరగడం, చలో పార్లమెంట్ జరగడం కాదు, హైదరాబాద్ ఇందిరా పార్క్ లో కూడా మనం విద్యార్థుల ఆందోళన చూస్తాం. అట్లా ప్రతి రాష్ట్రంలో జరిగింది. అంతేకాకుండా పంజాబ్, హర్యానా ఆ చుట్టుపక్కల ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు జంతర్ మంతర్ పోవడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు గమనిస్తే అక్కడ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా స్విగ్గీ, జొమాటోల నుంచి వాళ్ళకి ఆహార పొట్లాలు పంపుతున్నారు. ఇట్లా అంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. ఈ మద్దతు వచ్చిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితులలో ఈ విద్యార్థుల ఆందోళన కనుక తలెక్కకుంటే ఇంకా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మోడీ ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఇబ్బందిగా మారుతుందని ఉద్దేశంతోనే వరుసగా మీరు చూస్తే అక్కడ ఢిల్లీ సిపిని పోలీస్ కమిషనర్ ట్రాన్స్ఫర్ చేశారు, అలాగే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ట్రాన్స్ఫర్ చేశారు, అక్కడ కేసులు ఎత్తివేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మేము ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి చర్చలు జరపము అంటే వాంగ్చుక్ ఎక్కడైతే నిరాహార దీక్ష చేస్తున్నారో, ఎక్కడైతే చికిత్స పొందుతున్నారో హాస్పిటల్కి వెళ్లి కేంద్ర మంత్రి స్థాయిలో వాళ్ళు చర్చలు జరిపారు. అంటే మొత్తం మీద ఒక ప్రజా ఆందోళనలకు, ఒక శాంతియుత ఆందోళనకు, ఒక గాంధీ మార్గంలో జరిగిన ఆందోళనకు ప్రభుత్వం ఖచ్చితంగా తలొగ్గినట్టు మనం చెప్పుకోవచ్చు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్. రైట్, బిగ్ బ్రేకింగ్ అయితే మనం చూస్తున్నాము. ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం అనేది ఇది ఒక నిజంగానే ఒక బిగ్గెస్ట్ విక్టరీ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంది, అందులో వన్ ఆఫ్ ది డిమాండ్స్ ఇది అని చెప్పొచ్చు. సో వన్ ఆఫ్ ది డిమాండ్స్ లో ఒక డిమాండ్ అయితే కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. అండ్ సెకండ్ డిమాండ్ కూడా అది కూడా క్లియర్ అవుతుందో లేదో చూడాలి. అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ మీద ఉన్న కేసెస్ ని కూడా, ఇల్లీగల్ కేసెస్ ని కూడా ఎత్తివేయాలన్నట్టుగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.